వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి యూనికార్న్ నుంచి భారీ ఉద్యోగాలు అంటే ఇక్కడ ఒక ప్రకటన అనేది రావడం జరిగింది. సో కొత్తగా 1,25,000 టు 1,60,000 మందికి ఉపాధి. ఈఎంఏ పార్ట్నర్స్ సిఐఈఎల్ హెచ్ఆర్ఏ సర్వీసెస్ సర్వేలు అంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి క్రెడిట్, మీషో, వేదాంతో, బ్రౌజర్ స్టాక్ తదితర యూనికార్న్ నిపుణులు మరింత పెంచుకోనున్నాయంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. సో దీనివల్ల కొత్త స్టాఫ్ అనేది ఉద్యోగాలు అనేది 70% వరకు టెక్నాలజీ ఉద్యోగాలే ఉండనున్నాయంటూ, అదేవిధంగా ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైంటిస్టులు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు, ప్రిన్సిపల్ ఇంజనీర్లు వీరికి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇక వైట్ కలర్ ఉద్యోగాల వివరాలే ఇవి, బ్లూ గ్రే కలర్ ఉద్యోగ వివరాలు ఇందులో కలపలేదంటూ కూడా మనకి క్లియర్గా రావడం జరిగింది అనమాట. సో జూలై నుంచి 2021 అంటే 1 ఇయర్ కాలానికి సుమారు 1,60,000 మందిని కొత్తగా నియమించుకోవాలనేది వాటి ఉద్దేశం అని ఈ యొక్క CEO ఎవరైతే ఉన్నారో ఆయన తెలపడం జరిగింది అనమాట. సో 350 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునింది. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగాల సంఖ్య 500 దాటిందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక 2021 అక్టోబర్ నాటికి యూనికార్న్ల సంఖ్య మొత్తం వచ్చేవాటికి 33. ఇక $1 బిలియన్ అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లు వచ్చేవాటికి 70. ఈ ఇయర్ జనవరి సెప్టెంబర్ మధ్య యూనికార్న్లకి $25 బిలియన్ పెట్టుబడులు, నిధులు మద్దతుతో వృద్ధి సాధనకు వీలుగా నిపుణుల నియామకం అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేవారికి మనకి అదేవిధంగా DRDOకి సంబంధించి ఏదైతే ఉందో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చండీగఢ్లోని ఈ యొక్క బాలిస్టర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో వివిధ పోస్టుల ట్రేడ్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ అనేవి కోరుతుంది. సో ట్రేడ్లో వచ్చేవాటి డ్రాఫ్ట్స్మెన్, మెకానిక్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఆర్కిటెక్చర్ అసిస్టెంట్ అనమాట, హౌస్ కీపర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనమాట. సో ఖచ్చితంగా ITIలో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చి December 20 అంటూ కూడా DRDO.gov.in కూడా ఇవ్వడం జరిగింది. IIT ఢిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా బీటెక్, BE, AMI ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వారికి ఎలిజిబుల్ అనమాట. December 8 అనేది లాస్ట్ డేట్ అంటూ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.